ఉన్నాము. ఏమిటి పతివ్రత ధర్మఘట్టములా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఇంత వ్యాఖ్యలు పడుతున్నాను. మిత్రమా, నీవు పురుషుడు నిన్ను సంసారం చేసి తన మగడు ఎంత అర్జన పరుడైనా పొరుగు పొలం మకాపురము నెచ్చి ప్రాణేశుడు కడి జల్పదో ఒకటి సల్పి అది ఏమనంగా కస్సు మనసు లేసి విమునందులకు లేని విసిగి బక్కటి అదో పెళ్ళు పదివేలు గుప్పి పచ్చగాలక పెనిమిటి ఇచ్చయంలో పచ్చగాలక పెనిమిటి ఇచ్చయంలో వారికి ఏటికి పడి పరుగులెత్తి బచ్చయము కలు పరిగెను భార్యతోటి బచ్చయము కలు పరిగెను భార్యతోటి కాపురము తోటే ఇక నరకంబు గలగే స్వామి, మీరు చెప్పినదే యథార్థమే. అయినను పోరిండు ఆ సంగతి నాకు తెలుసు. చెప్పు చెప్పు, సందేహం ఎందుకు? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రమే లేరా అని ఏనా నీ వడకపోవున్నది? అవును కదా. లేఖని మీరు రాదా? మహానుభావులు చాలా మంది ఉన్నారు. అర్ధాంగలక్ష్మి అయినట్టి గమయించి దాసిగా తలసువారు చీటికి మాటికి చిరపురలాడుతూ పెళ్ళారక ఏపించువారు పలుపు గట్టెల ఇళ్ళ బానిసులు ధర్మపత్రియంలను మండిపడటి వారు బయటలార సేగమని వచ్చి ఎంతను పొలతిని ఊరక తిట్టుపోయేవారు. ఏమిటి సందేహం? నిన్నటి పురాణ ఘట్టంనే నా సందేహం స్వామి.
నిన్నటి పతివ్రత ధర్మ ఘట్టములోని సంసారము గురించేనా? అవును కదా. సందేహమేమి రాదా? బహుళ దుఃఖప్రదం సారరహితం సంసారమరుందో వాయను స్వర్గమగతి కల్పనము పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమగతి కల్పనము పురుషుల నిమిత్తము పురాణ పురుషం ఎప్పుడు వర్షాలు ఉంటుంది జనాలు రావద్దు వ్యాపారం చెప్పండి. అవును, అందుకని ఇంట్లో సరుకులు అయిపోయినాయి. పట్టి రాసుకొని చెప్తా. అసలు రాసుకునే పని లేదు, మన కంప్యూటర్ బ్రెయిన్ వాడు వడుకో అడగమంటారు. వడుకో. అదే నాయన, ఒక 10 రూపాయలు అల్లం, 10 రూపాయలు అల్లం, 10 రూపాయలు అల్లమా, 10 రూపాయలు బెల్లం, 10 రూపాయలు బెల్లం, 10 రూపాయలు చింతపండు, డెడ్ చీప్ ముందు అడుక్కోవడం లేదు మనకి. అలాగే ఒక బస్తా కందిపప్పు, ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా బాదం పప్పు, ఒక టన్ను గన్నేరు పప్పుతో నీ అమ్మ కడుపులో అడుక్కోవడానికి ఎవరన్నా తొందరగా పిలిపించు. మనిషి మాటల్లో పెట్టి చెప్పేద్దాం. వాంతి వచ్చిన భ్రాంతి లాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం కాలు పడిపోతావమ్మా, నా మాట వేరే. చేసే మనకి గోలీ చేసి 6 నెలలు అనుకోరకుండా అమ్మా, ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతాం. ఎవరు మాట్లాడదే తొందరగా తిరిగి. నువ్వు భయపడాల్సిన పనే ఉంది, నువ్వు భయపడాల్సిన పనే ఉంది. ఇలా అయ్యా నన్ను ఏం చేయరు, మాత్రం నేను ఏం చేస్తాను అన్న తల్లిని చెప్తున్నాను అన్నమాట. మయ్యకి అంత మంచి పేరుందన్నమాట. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరపడినా అడుగైనా కదలపడే రండి. ఇంకేం కట్టలేదు, ఇంజన్ చల్లబడింది. ఆహా. ఆహా, సోక భలే కుర్రవా. అన్నయ్య లోకాలను కోరుకుంటుంది పరిపాలన. గురుపోయాడు భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని చేరవలసిన ప్రాణం విధంగా పోషిస్తుందా? దానికి తగిన అన్నయ్య, మా వదిన చక్కగా చదువుకున్నది కదా. అదేనమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కట అందరికీ దానికి 10 రూపాయలు ఆయన